సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, దేవుడు తీర్పు ఇచ్చేశాడు తల్లి. డిసెంబరు 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజున, అది కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తీర్పు ఇచ్చేశాడు. ఇది మామూలు విషయం కాదు. అసలు విషయం ఏంటో తెలుసా? ధైర్యం ఉంటే మాత్రమే విను, గుండె నిబ్బరం ఉంటే మాత్రమే విను. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం 6:45 తర్వాత నీ జీవితంలో జరిగే ఒక్కొక్క సంఘటన, ఒక్కొక్క సన్నివేశం విన్నావంటే గుండె జల్లుమంటుంది. గుండె గుప్పెట్లో పెట్టుకుని మాత్రమే వినబిడ్డ. ఎందుకంటే కొందరి నిజ స్వరూపాలు తెలియబోతున్నాయి. అది కూడా నీ వాళ్లే, నీకు దగ్గరగా ఉన్నవాళ్లే, అయిన వాళ్లే, నీ కుటుంబంలో ఉన్నవాళ్లే, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన వాళ్లే. అలాంటి వాళ్ళ నిజ స్వరూపాలు కొన్ని తెలియబోతున్నాయి నీ జీవితంలో. ఈ ముక్కోటి ఏకాదశి ఆ రోజు సాయంత్రం 6:45 తర్వాత ఒక్కొక్క నిమిషం కూడా ఎలా ఉండబోతోందో తెలుసా? తెలుసుకోవాలి అనుకుంటే, ఇంతకీ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు ఆ భగవంతుడు నీ జీవితంలో ఇచ్చిన తీర్పేంటో తెలుసుకోవాలి అనుకుంటే, ఖచ్చితంగా ఈరోజు నీ తండ్రి మాటను నిర్లక్ష్యం చెయ్యొద్దు. నీ తండ్రి సందేశాన్ని కొట్టిపడవేకు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు 3,00,00,000 మంది దేవతలు కూడా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునే రోజు ముక్కోటి ఏకాదశి. ఈరోజు అత్యంత శుద్ధమైన రోజు, పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారు తరలి నీకోసం వచ్చి ఏదో సందేశాన్ని అందిస్తున్నారు. మరి నీ జీవితాన్ని మార్చాలనా? నీ జీవితంలో ఏదో తప్పులు జరుగుతున్నాయనా? చిక్కుల్లో పడబోతున్నావనా? ప్రమాదపు అంచులోకి వెళ్ళబోతున్నావనా? లేకపోతే నీకొస్తున్న అదృష్టం చేజారిపోతుంది జాగ్రత్త అనా? ఏం చెప్పాడు అసలు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నీ జీవితాన్ని ఎలా తీర్పిచ్చాడు, ఎలా నీ ముందు ఉంచబోతున్నాడో ఈరోజు తెలుసుకో బిడ్డ. నిర్లక్ష్యం మాత్రం వద్దు. తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, అలాగే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ బాక్స్ లో కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా చిటికి వేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ఒక్కసారి మీరు ఫోన్ చేసి చూడండి. ఏదైనా భరించలేని కష్టంలో ఉన్నప్పుడు, బయటపడలేని కష్టంలో ఉన్నప్పుడు ఎంత చటుక్కున ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటపడేస్తారంటే అప్పుడు మీరు అనుకుంటారు, నిజంగా ఇన్నాళ్ళు గురువు గారిని మేము ఎలా మిస్ అయిపోయాం, మా కష్టాల నుంచి ఇంత సులభంగా బయటపడవేశారు అంటూ పశ్చాత్తాపడతారు. అలాంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. మీరు నేరుగా వెళ్ళొద్దు, ఒక్క ఫోన్ కాల్ చాలు. ఆయన పూజల ద్వారానే పరిష్కారాలన్నీ అందిస్తారు. అది కూడా శాశ్వత పరిష్కారాలు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, దేవుడు తీర్పు ఇచ్చేశాడు తల్లి. ఎందుకో తెలుసా? డిసెంబర్ 30న శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం 6:45 తర్వాత నీ జీవితంలో జరిగే సంఘటనలు ఇవే. ధైర్యం ఉంటే మాత్రమే చూడు, ధైర్యం ఉంటే మాత్రమే విను. అయితే తప్పక తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? మొత్తం విను, నీకే అర్థమవుతుంది. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా నీకు ఇచ్చాడో. డిసెంబర్ 30 ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి. ఈరోజు సాయంత్రం
6:45 ఏం జరగబోతోంది? ఇటువంటి విషయాలన్నీ ఈ రోజు నీ సాయి నీ ముందుంచబోతున్నాడు. ఎన్ని పనులు చేస్తున్నా సరే, ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా సరే అన్నీ కాసేపు పక్కన పెట్టు. ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి. అయితే ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీకెందుకు తీర్పిచ్చాడు? నిజంగా ఎంతటి అదృష్టం ఉంటే శ్రీమన్నారాయణుడు చూపు నీ మీద పడుతుంది బిడ్డ, అది కూడా ముక్కోటి ఏకాదశి రోజు. ఎందుకంటే నీ సాయి భగవంతుడిని మాట అడిగేశాడు, శ్రీమన్నారాయణుని మాట అడిగేశాడు. అందుకే శ్రీమన్నారాయణి సంకల్పంతోనే ఈ రోజు ఈ సందేశం నీ ముందుకు తీసుకువచ్చాను. రాబోయే అద్భుతమైన తీర్పు గురించి ఈ రోజు నీకు చెప్పబోతున్నాను. డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి సాయంత్రం తర్వాత ఖచ్చితంగా ఈ సమయం అయితే సాధారణమైంది కాదు నీ జీవితంలో. ఇది శ్రీమన్నారాయణుడు భూమి మీదకి దిగి వచ్చే సమయం, అలాగే అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవితో భూమి మీదకి వచ్చే సమయం. మరి ఇలాంటి సమయంలో నీకేం జరగబోతోంది? ఆ విషయం చెప్తే వింటావా? మరి వినే ధైర్యం ఉందా? ఎందుకంటే కొందరి జీవితం పూర్తిగా మారబోతుంది, మరికొందరికి గత కర్మలు తిరిగి ఎదురవుతాయనే చెప్పాలి. ముక్కోటి ఏకాదశి మహత్యం ఏంటంటే ఇక్కడ 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందనే చెప్పాలి. అంటే ఈ 3 కోట్ల మంది దేవతలు కూడా స్వామివారిని దర్శించుకోవటానికి ఆ వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుంటారు. సాక్షాత్తు ముక్కోటి దేవతలే స్వామివారిని దర్శించుకునే రోజు, పరమ పవిత్రమైన రోజు, ఒక శుద్ధమైన రోజు. ఈ రోజు నీ జీవితానికైతే శ్రీమన్నారాయణుడు ఒక తీర్పు ఇచ్చేశాడు. ఇది నిజంగా అద్భుతం. అందుకనే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ కూడా నిర్లక్ష్యం చెయ్యకు అని. ఎందుకో తెలుసా బిడ్డ, గత 2-3 సంవత్సరాలుగా నీ జీవితం ఎలా ఉంది? ఎంత కష్టం అనుభవిస్తున్నావు, ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు, అది నీకే తెలుసు, నీ మనసుకే తెలుసు. నమ్మిన వారు మోసం చేస్తున్నారు, ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదు. ఇంట్లో కలహాలు, మనసులో ఒంటరితనం. కానీ ఈ ఒక్క విషయం గుర్తించుకో తల్లి, నువ్వంటే నీ సాయికి ఇష్టం. అందుకే నీ గురించి భగవంతుడిని అడిగేశాను, శ్రీమన్నారాయణ్ణి అడిగేశాను. ఎందుకంటే నువ్వు నేరుగా ఉంటావు, ముక్కుసూటిగా ఉంటావు, అన్యాయాన్ని సహించవు, సాయిపై నమ్మకం విడిచిపెట్టవు. అందుకే ఇప్పుడు శ్రీమన్నారాయణుడు నీకు తీర్పు ఇచ్చేశాడు. డిసెంబర్ 30 సాయంత్రం 6:45 ఆ తర్వాత ఏం జరుగుతుంది? కనీసం ఒక్క సంకేతమైన నీకు తప్పకుండా కనిపిస్తుంది నీ జీవితంలో. అవేంటంటే, మొదటిది అనుకోని ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, మాట్లాడని వ్యక్తి నుంచి ఒక కాల్ రావచ్చు, ఉద్యోగం కోసం పరిష్కారాల గురించి రావచ్చు. ఇక రెండవది ఇంట్లో ఒక వెలుగు సంకేతం, దీపం ఎక్కువసేపు వెలగటం, పువ్వులు అకస్మాత్తుగా వాడిపోకపోవటం. మూడవది మనసులో శాంతి, కారణం లేకుండా మనసు ప్రశాంతంగా మారటం, కన్నీళ్లు రావచ్చు, ఇది శుభ సూచకం. ఇక నాలుగవది, ఎక్కడ చూసినా భగవన్నామస్మరణ పదే పదే గుర్తుకు రావటం, నారాయణ, సాయి, హనుమాన్ ఇలా నీ పక్కనే ఉన్నాడు అన్నట్టు నీకు భావన రావటం, అది సంకేతం. ఇక నీకు దేవుడు తీర్పు ఇచ్చేశాడు. ఏంటది? దేవుడు ఇచ్చే 3 విషయాల్లో కూడా తీర్పు ఇదే ఉంటుంది బిడ్డ. మొదటిది శత్రువులపై విజయం. నీకు నష్టం చేసిన వాళ్ళు నీ విజయాలను చూసి ఏడవాల్సిన రోజు వస్తుంది. రెండవది ఆర్థిక మార్పులు, నిలిచిపోయిన డబ్బు, అప్పు తీరే మార్గం, అలాగే కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. మూడవది సంబంధాల్లో నిజం బయటపడుతుంది, ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుస్తుంది, నటించే వాళ్ళు దూరం అవుతారు, నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాళ్ళు నీతో ఉంటారు. ఇది నష్టాలు అనిపించినా అదే దేవుని రక్ష అని కూడా చెప్పాలి. అయితే నువ్వు తప్పకుండా చేయాల్సిన పని ఏంటో తెలుసా తల్లి? డిసెంబరు 30 సాయంత్రం 6:45 నుంచి కూడా 7 గంటల మధ్యలో ఈ చిన్న పని చేయి. ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అంటూ 11 సార్లు జపించు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున నీ పాపకర్మలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి, నీ కష్టమంతా కరిగిపోతుంది. అక్కడ ఒక్కసారి నీ కోరికలు ఏమీ చెప్పకు, నువ్వు కృతజ్ఞత చెప్పు, శ్రీమన్నారాయణుడికి కృతజ్ఞత చెప్పు, నీ సాయికి కృతజ్ఞత చెప్పు, అంతే. నీ జీవితంలో మార్పు మొదలైపోతుంది. ఈ రోజు ఎవరికి కూడా అప్పు ఇవ్వకు, కోపంగా మాట్లాడుకో, అబద్ధం చెప్పకు. అప్పుడే నీ జీవితాన్ని ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. ఈ సాయి రక్షణ కవచంలో ఉంచుతాడు. ఎందుకంటే ఈ వీడియో అందరూ ఎందుకు చూడకూడదు అంటే, ఈ విషయం విన్నాక చాలా మంది ఈ సందేశం ఈ వీడియో మధ్యలోనే ఆపేస్తారు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం ఇవ్వక ముందు ఒక చిన్న పరీక్ష పెడతాడు. డిసెంబర్ 30కి ముందు లేదా అదే రోజున లేదా ఆ తర్వాత నీకు కోపం తెప్పించే విషయం జరుగుతుంది. ఎవరో నీ మీద నింద వేస్తారు, నువ్వు మౌనంగా ఉండవలసిన వస్తుంది. అది నీకు పరీక్ష. నువ్వు
నోరు అలా మౌనంగా పెట్టుకుంటేనే, మాట్లాడకుండా ఉంటేనే విజయం నీదవుతుంది. ఏ మాత్రం నోరు జారినా, మాట జారినా నీ దాకా వచ్చిన విజయం, అదృష్టం పక్కకి వెళ్ళిపోతాయి. జాగ్రత్త. అది నీ మీద నింద వేశారు అంటూ నువ్వు స్పందించి ప్రతీకారం తీర్చుకుంటే నీ విజయం ఆలస్యం అవుతుంది. నీ అదృష్టం ఆలస్యం అవుతుంది. నీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టం, నీ గుమ్మం దాకా వచ్చి నీ తలుపును తట్టబోయిన అదృష్టం ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. సాయంత్రం 6:45 తర్వాత కనబడే రహస్య సంకేతాలు ఈ సమయానికి కొందరికి మాత్రమే కనిపిస్తాయి. ఇంట్లో అకస్మాత్తుగా నిశ్శబ్దం, బయట శబ్దాలు ఆగిపోయినట్లుగా అనిపించటం, గాలి ఒకేసారిగా చల్లగా మారటం, దీపపు జ్వాలలు 2 వైపులుగా ఊగటం. ఇవి భయం కాదు, ఇది దేవతల యొక్క సన్నిధి అని సూచన. అయితే ఎవరో నిన్ను అడ్డుకుంటున్నారు. జాగ్రత్త. వారికి ఈ సమయంలో దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి బయటికి మంచివాడిలా నటిస్తూ లోపల అసూయ పెంచుకుంటూ ఉన్నాడు నీ మీద. ఆమె లేదా అతడు నీ పనులను ఆలస్యం చెయ్యాలని చూస్తున్నారు. నీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శుభవార్త, ముక్కోటి ఏకాదశి తర్వాతనే అతను లేదా ఆమె నిజ స్వరూపం బయటపడుతుంది. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. శ్రీమన్నారాయణుడే చూసుకుంటాడు. కలలో వచ్చే సంకేతాలు ఏంటో తెలుసా? డిసెంబరు 29 లేదా 30 రాత్రి వచ్చే కలలు సాధారణమైనవి కాదు. ఆ కలల్లో కనిపిస్తే శుభం. తెలుపు పువ్వులు, ఆలయం, నది, నీరు, దీపం కలలో కనిపిస్తే జాగ్రత్త. చీకటి దారి, మూసుకున్న తలుపులు ఎవరో వెనకాల నుండి పిలుస్తున్నట్లు అనిపించటం. ఎలా వస్తే భయపడుకో. మరుసటి రోజు ఒక్కసారి శ్రీమన్నారాయణను తలుచుకో. నీ సాయి ఆలయానికి వెళ్ళి వచ్చాయి. ఈ ఒక్క తప్పు చేస్తే ఆశీర్వాదం ఆగిపోతుంది. ముక్కోటి ఏకాదశి రోజు నువ్వు చేసే ఒక్క తప్పు కూడా అది నువ్వు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది. అదేంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి అనుమానించటం, శ్రీమన్నారాయణ్ణి అనుమానించటం, నీ సాయిని అనుమానించటం. ఇది నిజమా? ఇది అబద్ధమా? ఇది ఎలా నమ్మాలి అని ఎగతాళి చెయ్యటం. దేవుడి విషయాన్ని తేలిగ్గా మాట్లాడటం. దేవుడు పరీక్షిస్తాడా, నా ముందుకు వస్తాడా అని ఎగతాళి చేసి మాట్లాడటం. దీని ద్వారా నువ్వు నీకుగా వచ్చేటటువంటి ఆశీర్వాదం ఆపుకున్న దానివి అవుతావు. అవకాశం పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండు. మనసులో ఏ కోశాన కూడా అనుమానం రానివ్వకు, సంశయం రానివ్వకు. నీ సాయి చెప్తున్నాడు కదా, శ్రీమన్నారాయణుడు తీర్పు ఇచ్చేశాడు కదా, వాళ్ళ ఇద్దరి ఆశీర్వాదం, వాళ్ళ ఇద్దరి గీత దాటి నువ్వు పోగలవా, వెళ్ళగలవా? లేదు కదా. అలాంటప్పుడు ఖచ్చితంగా నీ సాయి మీద, శ్రీమన్నారాయణ మీద భారం వేయి. నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అనుమానాలకు తావివ్వకు, సంశయాలకి చోటు ఇవ్వకు. జాగ్రత్తగా మసులుకో. వచ్చే అదృష్టాన్ని చేజేతులారా దూరం చేసుకోకు. ఎందుకంటే జనవరి నుంచి మొదలయ్యే మార్పులు ముక్కోటి ఏకాదశి రోజు నుంచే మొదలవుతాయి. ముక్కోటి ఏకాదశి తర్వాత జనవరి 7 లోపు నీ జీవితంలో ఆగిపోయిన పనులు ఒకేసారిగా కదులుతాయి. ఇంట్లో శుభకార్య మాటలు జరుగుతాయి. ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్లో గౌరవం పెరుగుతుంది. ఇది చిన్న మార్పు కాదు తల్లి, జీవితం మలుపు తిప్పేస్తుంది. చివరి శక్తివంతమైన మాట ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా లేవు. నీ వెనక నీ సాయి ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడనే నువ్వు అనుకోవాలి. అయితే ఇప్పటి వరకు, చివరి వరకు నువ్వు చూసావు. తప్పకుండా ఈ మార్పులనైతే నువ్వు అనుభవిస్తావు బిడ్డ. ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే అనుభవించావో, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, నేను ఏం చేశానని నా జీవితం ఎలా ఆగిపోతోంది బాబా, ఎప్పుడు నేను ఈ కష్టాల నుంచి, ఈ బాధల నుంచి బయటపడతాను, అనుకున్న పనులు ఏవీ జరగటం లేదు, ఇంట్లో కూడా అంత సక్రమంగా ఉండట్లేదు, ఏవో గొడవలు, మనస్పర్ధలు, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, ఎటు చూసిన అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అంటూ ఎంత బాధపడ్డావు బిడ్డ. నీ ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క కష్టము అన్నీ కూడా చల్లాచెదరైపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత. నీ శత్రువులు అనేవాళ్ళు నిన్ను చూడాలంటే గజగజలాడిపోతారు. ఇన్నాళ్ళు నిన్ను ఏడిపించిన పరిస్థితులు, నీ కంట తడి పెట్టించిన పరిస్థితులు వణికిపోతాయి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు తీర్పిచ్చేశాడు, శ్రీమన్నారాయణుడు తీర్పిచ్చేశాడు. నీ సాయి మాట తీసుకుని వచ్చాడు కాబట్టి నీ జీవితం చక్కబడిపోతుంది. ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 30 వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు, బాధలు చాలు. ఎవరు అక్కడ నిన్ను ఆదుకోవటానికి లేరు, నీ కన్నీళ్లు తొడవటానికి ఎవరూ లేరు. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ నీకు ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు. అవన్నీ చూసే నీ సాయి మనసు బాధపడింది, గిలగిల్లాడిపోయింది, విలవిల్లాడిపోయింది. అందుకే ముక్కోటి ఏకాదశితో నీ జీవితం మారాలని
3 జన్మల పాపాలు నీవి ఏవైనా ఉంటే కరిగిపోవాలని, నువ్వు తెలుసో తెలియక చేసిన తప్పు ఒప్పులన్నీ కూడా సమసిపోవాలనే ఈరోజు నీ జీవితానికి ముహూర్తం పెట్టాను బిడ్డ. ఇంతటితో ఈ రోజుటితో నీ జీవితం అద్భుతంగా మారాలి. రానున్న 2026వ సంవత్సరం కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో, కొత్త కోరికలతో, కొత్త విజయాలతో నువ్వు అడుగు పెడతావు. అక్కడ కష్టం ఉండదు, కన్నీళ్లు ఉండవు, అప్పుల బాధలు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అన్నీ కూడా ఆనందాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. ఎటు చూసిన డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, అవకాశాల వాన నీ ముందు కురుస్తుంది. అలాంటి అద్భుతమైన జీవితం నీకు రాబోతోంది బిడ్డ. జాగ్రత్తగా ఉండు. సాయి ఆశీస్సులు ఎప్పుడు నీ మీద ఉన్నాయి. శ్రీమన్నారాయణుడు కృపా కటాక్షాలు నీ మీద నిత్యం కూడా ఉంటాయి. జాగ్రత్త. నీకొచ్చిన భయం అయితే ఏమీ లేదు, నీ జీవితం సంతోషంగా ఉంటుంది అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.